కాకినాడ జిల్లా పెద్దాపురంలో పోలీసు తనిఖీల్లో భారీ ఎత్తున ఆభరణాలు పట్టుబడ్డాయి. కాకినాడ నుంచి విశాఖ వెళుతూ పెద్దాపురంలో ఓ నగల దుకాణం నుంచి వెండి వస్తువులు తీసుకుని వెళుతున్న వాహనాన్ని తనిఖీ చేశారు పోలీసులు. బీవీసీ లాజిస్టిక్స్ చెందిన ఈ వాహనంలో 8 కిలోల 116 గ్రాముల బంగారు, 46 కిలోల వెండి ఆభరణాలు అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆభరణాలు తరలిస్తున్నట్టుగా నిర్ధారించుకుని స్వాధీనం చేసుకుని పెద్దాపురం ఆర్ఓ ఆఫీసుకు తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జనతన్. వర్మ, అసలు ఎవరిదా బంగారం, ఎక్కడికి తరలిస్తున్నారు, ఏమైనా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్? సతీష్, అనుమతి పత్రాలు లేకుండా ఈ వాహనంలో తరలిస్తున్నటువంటి దాదాపు 5.5 కోట్ల విలువైన బంగారం, అలాగే వెండి ఆభరణాలకు సంబంధించి వస్తువుల్ని నిన్న రాత్రి కాకినాడ జిల్లా పెద్దాపురం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే పెద్దాపురం పట్టణంలో దర్గా సెంటర్లకు సంబంధించి వాహనాల తనిఖీల్లో భాగంగా విశాఖపట్నం నుంచి వెళ్తున్నటువంటి ఏపీ 39 TJ 3552 ఈ నెంబర్ గల బీవీసీ లాజిస్టిక్ వాహనాన్ని డిఎస్పీ లలిత కుమారి తొలుత దీన్ని గుర్తించడం, ఆ తర్వాత సిఎస్ఐ ఆధ్వర్యంలో దీన్ని ఆపడం జరిగింది. కంటైనర్ పూర్తిగా కూడా రవాణా వాహనం కావడంతో అందులో ఏమి ఉన్నాయని అనుమానంతో వాటిని డోర్స్ తెరిపి పరిశీలిస్తే 8 కేజీలు బంగారం, అలాగే 46 కేజీలు వెండి, మొత్తం వీటిలో వస్తువుల రూపంలో అయితే తరలిస్తున్నట్టుగా తెలిసింది. అయితే పెద్దాపురం రాజుగారి వీధిలో ఏదైతే సామ్రాజ్య జ్యువెలర్స్ నుంచి వీటిని తీసుకుని విశాఖపట్నం అయితే తరలిస్తున్నట్టు డ్రైవర్ ఎవరైతే శ్రీరామచంద్రమూర్తి సంబంధిత సిబ్బందికి అయితే పోలీసులు అయితే వివరించడం అయితే జరిగింది. అయితే తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని వాళ్ళు త్వరిత చెప్పినా సరే కోర్టు అమలు ఉన్న సమయంలో ఏదైతే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి అనుమతి కూడా, ఏదైతే తీసుకెళ్తున్నటువంటి వాహనానికి కూడా అనుమతి కూడా అవసరం ఉంటుంది. అది ఎన్నికల కోర్టు అమలు వచ్చిన తర్వాత తీసుకెళ్లే వస్తువులకి బిల్సు, వాటితో పాటు వీటిని తరలించేందుకు ఏదైతే వాహనాన్ని వాడుతున్నాం దాన్ని కూడా అనుమతి పత్రాలు అయితే ఉండాలని చెప్పి, అవి లేని కారణంగా ఈ 5 కోట్లకి సంబంధించి 5.5 కోట్లకి సంబంధించి ఈ బంగారం, వెండి వస్తువులతో పాటు వాహనాన్ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ 2 అధికారి ఎవరైతే శివరామకృష్ణ ఉన్నారో ఆయనకైతే వెంటనే దీన్ని నిన్న రాత్రి అప్పగించడం అయితే జరిగింది. అయితే ఈ బంగారం, వెండి రవాణాకు అవసరమైన అనుమతి పత్రాలు తీసుకుని వస్తే అదే వెహికల్ కి, ఏదైతే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి ఏదైతే వెహికల్ పట్టుబడిందో ఆ వెహికల్ కి సంబంధించి అనుమతి పత్రాలు, అంటే ఈ వస్తువులను రవాణా చేయడానికి తగిన పత్రాలు కూడా అనుమతి పొంది ఉంటే అవి తీసుకొస్తే వాహనంతో పాటు బంగారం, వెండిని కూడా తిరిగి అప్పగిస్తామని అయితే అధికారులు అయితే చెప్పారు. ఏదైతే దీనికి ముఖ్యంగా పెద్దాపురం పట్టణానికి సంబంధించి సామ్రాజ్య జ్యువెలర్స్ లో వీటి నుంచి విశాఖపట్నం అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ కి తరలిస్తున్నాం అన్నట్టుగా వాళ్ళు చెప్పడం అయితే ప్రాథమికంగా విచారణలో పోలీసులు అడిగిన తర్వాత డ్రైవర్ చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి వాళ్ళ యజమానులు ఈ రోజు అధికారులు వాళ్ళకి ఇంటిమేషన్ కూడా జరిగింది. అధికారులు అయితే వస్తారు. ఇది వైజాగ్ పట్టణానికి చెందినటువంటి ఒక ప్రముఖ వ్యాపారికి సంబంధించి ఇక్కడ కొనుగోలు చేసుకుని తీసుకెళ్తూ ఉంటే ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి అనుమతులు లేని కారణంగా ఈ వస్తువులు కూడా ఏదైనా ఎలక్షన్ లో ప్రలోభాలు గురి చేయడానికన్నా కోణంలో కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా ఈ రోజు దీనిపై అధికారులు సరైన వివరణ పత్రాలు, అనుమతి పత్రాలు, వాహనానికి సంబంధించిన అనుమతి పత్రాలు వాళ్ళు తీసుకొచ్చి సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా వీటిని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇస్తామని అధికారులు చెప్తారు. ప్రస్తుతం కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సతీష్, థ్యాంక్ యూ వర్మ.